हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। మనలో చాలా మంది జామకాయలను చాలా ఇష్టంగా తింటారు. వయసుతో సంబంధం లేకుండా పెద్ద చిన్న ప్రతి ఒక్కరూ జామకాయలను ఇష్టంగా తింటారు. జామకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనకు ఆ విషయం తెలుసు. కానీ జామ ఆకుల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీరు జామ ఆకులో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుని చాలా ఆశ్చర్యపోతారు. కొంతమంది ఇళ్లలో జామ చెట్టు ఉంటుంది, జామకాయలు తింటూ ఉంటారు. కానీ జామ ఆకుల గురించి పెద్దగా తెలియదు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ రకరకాల మొక్కలను వేసుకుంటున్నారు. జామ మొక్కలను కుండీల్లో కూడా పెంచుకుంటున్నారు. జామ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్లు సమృద్ధిగా ఉండటం వలన జామ ఆకులు తాజాగా ఉన్న ఆకులను ఉపయోగిస్తే సహజ సిద్ధంగా నొప్పి నివారణగా పనిచేస్తుంది. పాలిఫెనాల్స్, కెరోటినాయిడ్స్, ఫ్లవనాయిడ్స్, టానిన్లు వంటి రసాయనాలు వివిధ వ్యాధుల చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఎన్నో ఔషధ గుణాలున్న జామ ఆకును ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు. బరువు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సంక్లిష్ట పిండి పదార్థాలను చక్కెరలుగా మార్చకుండా నిరోధించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పిండి పదార్థాలు కాలేయంలో విచ్ఛిన్నం అవుతాయి. పిండి పదార్థాలు చక్కెరలుగా మారకుండా జామ ఆకులు నిరోధిస్తాయి. బరువు తగ్గాలనుకున్న వారు జామ ఆకులు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అయితే జామ ఆకులను ఎలా తీసుకోవాలి అనే సందేహం కూడా మనలో చాలా మందికి ఉంటుంది. మనం ప్రతిరోజు 2 జామ ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. మనం జామ ఆకులను ఒకసారిగా తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈ జామ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి వారంలో 2 లేదా 3 సార్లు తాగాలి. ఈ విధంగా తాగడం వలన ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ నీటిని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటే మంచిది. 1 గ్లాసు నీటికి 2 ఆకులు, చిన్న ఆకులైతే 2, పెద్ద ఆకైతే 1 ఆకు వేసుకుంటే సరిపోతుంది. 5 నుంచి 7 నిమిషాల పాటు నీటిలో ఈ ఆకులను మరిగిస్తే నీ ఆకులో ఉన్న పోషకాలు, లక్షణాలు అన్నీ నీటిలోకి చేరతాయి. అప్పుడు ఆ నీటిని వడగట్టుకుని తాగితే ఎన్నో సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది. అధిక బరువు సమస్య ఉన్నవారు ప్రతిరోజు తాగితే మంచి ఫలితం కనపడుతుంది. అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా ప్రతిరోజు తాగితే మంచిదే. మిగతా సమస్యలు ఉన్నవారు వారంలో 2-3 సార్లు తాగితే సరిపోతుంది. డయాబెటీస్ ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంది ఈ జామ ఆకు. ఆల్ఫా గ్లూకోసైడెన్ ఎంజైమ్ కార్యకలాపాలను తగ్గించడం ద్వారా డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. సుక్రోజ్ మరియు మాల్టోజ్ గ్రహించకుండా నిరోధిస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. జామ ఆకులతో తయారు చేసిన ఈ నీటిని 10 వారాల పాటు తాగితే ఇన్సులిన్ ఉత్పత్తి పెరగకుండా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. 3 నెలల పాటు జామ ఆకుల టీ తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అలాగే ట్రైగ్లిజరైడ్స్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. జామ ఆకులు గొప్ప కాలేయ టానిక్గా చెప్పవచ్చు. జామ ఆకులు అతిసారం, విరేచనాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ జామ ఆకులతో తయారు చేసిన నీటిని తాగడం వలన జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపించి జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్గా పనిచేసి లైనింగ్లో బ్యాక్టీరియాను చంపుతుంది. ఆహారంలో ఏమైనా విషాలు ఉంటే తొలగించి వాంతులు, వికారం వంటివి రాకుండా సహాయపడుతుంది. కడుపు నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జామ ఆకులలో శోథ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉండటం వలన దంతాల నొప్పి, చిగుళ్ళు మరియు నోటి పుండ్లను నయం చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ దంతాలు మరియు చిగుళ్లను రక్షిస్తుంది. అందువలనే జామ ఆకులను టూత్పేస్ట్లు అలాగే నోటి ఫ్రెషనర్లలో ఒక పదార్థంగా ఉపయోగిస్తున్నారు. జామ ఆకులను దంతాలు మరియు చిగుళ్లను బ్రష్ చేయడానికి ఇంట్లో న్యాచురల్గా పేస్ట్గా తయారు చేసుకుని కూడా ఉపయోగించవచ్చు. డెంగ్యూ జ్వరానికి కూడా సహజ నివారణగా ఉపయోగిస్తారు. జామ ఆకు రసం రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్యను పెంచుతుంది. అంతేకాకుండా ఇది విషపూరితం కాదు. కాబట్టి డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు కూడా ఆయుర్వేద వైద్య నిపుణుని ఒక్కసారి సంప్రదించి జామ ఆకు రసాన్ని తీసుకోవచ్చు. జామ ఆకులలో
హిస్టామిన్ అనేది ఉంటుంది. ఇది అలర్జీ ప్రతిచర్య నిరోధించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. జామ ఆకులలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన గాయాల చికిత్సలో బాగా సహాయపడుతుంది. జామ ఆకులలో అధిక స్థాయిలో విటమిన్ సి, ఐరన్ ఉండటం వలన దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడటమే కాకుండా శ్వాసకోశ, గొంతు మరియు ఊపిరితిత్తుల సమస్యలు లేకుండా చేస్తుంది. నరాలను శాంతపరిచి మనసు ప్రశాంతంగా ఉండేలా చేసి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రి సమయంలో పడుకోవటానికి 1 గంట ముందు ఈ జామ ఆకుల నీటిని తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. తరచుగా తీసుకుంటూ ఉంటే నిద్రలేమి సమస్య కూడా తొలగిపోతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జీమర్ సమస్య రాకుండా చేస్తుంది. జామ ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనం వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు బ్యూటీ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బ్యూటీ ప్రయోజనాలు ఇన్నున్నాయా అని మీరు చాలా ఆశ్చర్యపోతారు. జామ ఆకులు నల్లని మచ్చను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. జామ ఆకులలో మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను చంపగల క్రిమినాశక లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. దీనికోసం మనం జామ ఆకులను మెత్తని పేస్ట్గా చేసి దానిలో కొంచెం పసుపు వేసి మొటిమలు మరియు నల్లని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. అలాగే బ్లాక్ హెడ్స్ కూడా తొలగించడానికి జామాకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జామ ఆకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ని నాశనం చేసి చర్మాన్ని వృద్ధాప్యం నుండి కాపాడుతుంది. అలాగే స్కిన్ టోన్ ఆకృతిని మెరుగుపరుస్తుంది. జామ ఆకుల కషాయాన్ని రెగ్యులర్గా ముఖానికి రాస్తూ ఉంటే జామ ఆకులలో అలర్జీ నిరోధించే లక్షణాలు ఉండటం వలన దురద, మంట వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. దురదలు ఏమైనా ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో జామ ఆకుల పేస్ట్ రాసి అరగంట అయ్యాక శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అయితే చర్మ ప్రయోజనాలే కాకుండా జుట్టు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జామ ఆకులలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు మనం కుంకుడుకాయలు వాడితే కుంకుడుకాయలు, సీకాయ వాడితే సీకాయ, లేకపోతే 2 వాడినప్పుడు వాటిలో జామ ఆకులను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తలరుద్దుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. కుంకుడుకాయలు ఈ మధ్యకాలంలో ఎవరు వాడటం లేదు. అయినా కుంకుడుకాయల్లో ఈ జామ ఆకులను వేసి తలరుద్దుకుంటే పట్టుకుచ్చిలా జుట్టు ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, జామ ఆకుల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో అలాగే బ్యూటీ ప్రయోజనాలు. మీరు కూడా జామ ఆకులను ఉపయోగించి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. ఒకప్పుడు జామ ఆకులు అంటే పల్లెటూరులో బాగా కనిపించేవి. ఇప్పుడు పట్టణాల్లో కూడా మనకు జామ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చాలామంది ఇళ్లల్లో కుండీల్లో పెంచుకుంటున్నారు. కాబట్టి జామ ఆకులను ఫ్రెష్గా కోసుకుని ఈ విధంగా నీటిని తయారు చేసుకుని తీసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే బ్యూటీ ప్రయోజనాలు కూడా మీరు పొందవచ్చు. జామ ఆకులు చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని మెరిపించుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.